ఒక్కటి నాకు ఎక్కడ ఎక్కువ హర్ట్ అయింది అంటే చలో అన్ని రివెంజ్ లో తీసుకుంటా అని అంటే కళ్ళల్లో కారం కొట్టింది చూడు అంటే ఒక్క దానికి నేను 100% రివెంజ్ అయితే తీసుకుంటా. ఏం ప్లాన్ చేసినామంటే మంటకి మంటనే ఉండాలి. సో ఇది వ్యాజ్లిన్ అన్నమాట. వ్యాజ్లిన్ ఏంది చలికాలం మొత్తం పలుగుతూ ఉంటుంది ఫేస్ గీస్ అంతా. సో ఆమెకు పిలుస్తా ఈ వ్యాజ్లిన్ పెట్టుకోమని చెప్తా. ఆమె పెట్టుకునే వ్యాజ్లిన్ ఏముంటుంది తెలుసా, ఇది ఇంకా పెద్ద ఇది ఉంటుంది జెండు బామ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది మా ఉత్తరే వాసన వస్తుంది రైట్. ఆమెకి ఏం చెప్దామంటే అంటే ముక్కులో దూరి పెట్టుకో, నీకు 20 seconds టైం ఇస్తా, తీసుకొని మొత్తం ఫేస్ అంతా రాసుకోవాలా. ఇది చేసి అప్పుడు మంట స్టార్ట్ అవుతుంది, అసలైన నొప్పి అప్పుడు అర్థమవుతుంది. ఫాస్ట్ గాలి ఏం పోతలేదు, ఫాస్ట్ పెట్టుకోవాలి మొత్తం ఫేస్ అంతా. 7 కన్ను మీద ఇంకా కాలే. 6 5 4 3 ఏమైంది ఒక్కసారి అట్లా పెట్టుకోవద్దు, అట్లా పెట్టుకో. ఇవన్నీ ఇప్పుడు నీళ్లు లేవు, వాటర్ 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 నేనేం చేస్తా నీళ్ళు ఎందుకు అంటే ఏడుస్తాయి. మండుతుందా కారం అవుతుందా? ఇగో ఇట్లా వాటర్ అంతా కింద పోతున్నాయి పాపం. ఇది మొక్క అయితే నొప్పి ఇదే ఏడుపు మేము ఏడుస్తాం కారంతో. ఆగు మంచిగా రుద్దుకో. నేను మరీ అంత సాటిస్ కానిలే. చెప్పు నొప్పి అర్థమవుతుందా? అందుకే నేను నొప్పితోనే చూపించిన. అదే ఇప్పుడు ఇలా ఏం అనలేము, ఏమన్నా అంటే ఏమంటారు ఆడవాళ్ళని చేస్తున్నారు, కానీ మేము కూడా మాకు కూడా చేసినాం కదా. జర్ ఒక్క నిమిషం మాగన్నారా? సో హాయ్ గైస్, నేనైతే ఆల్రెడీ వీడియో చూసారు కదా, మేడం ఎంత పెద్ద కొట్లాటలు చేసింది. ఇట్లా చేసింది కానీ ఈమె కూడా సాధించి చేసింది, అది మర్చిపోయినాను. చెప్పు సరే. ఇప్పుడు సరే ఇంకో ఈమంతా కలిసింది, కానీ ఒక్కటి నాకు ఎక్కడ ఎక్కువ హర్ట్ అయింది అంటే చలో అన్ని రివెంజ్ లో తీసుకుంటా అని అంటే కళ్ళల్లో కారం కొట్టింది చూడు అంటే కొంతమంది అంటే అప్పుడు కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే కదా, వాళ్ళకి తెలియదేమో. నేను వాళ్ళ కోసం ఆ వీడియో మళ్ళీ ఒకసారి పెడుతున్నా, పక్కగా ఒకసారి చూడండి. సో గైస్ చూసినట్టయితే నేను ఇంకో డైరెక్ట్ చేస్తున్న వీడియో ఇడికని ఇంకో వాళ్ళు కప్పిచ్చేసి వెళ్ళిపోయారు, కొట్టేసి మొత్తం మంట మండుతుంది. ఏం సర్ప్రైజ్? వాటర్ కూడా కలిపినదే కాలం. వాటర్ సో చూసారు కదా,
సో ఇట్లా వేసింది అనమాట. ఇది ఒక్క దానికి నేను 100% రివెంజ్ అయితే తీసుకుంటా. ఏంటంటే పాపం ఇక మళ్ళీ మేము కలిసిపోయి 100 రూపీస్ ఆర్టిస్ట్ గారి మీద రివెంజ్ ఇస్తాము. ఎందుకంటే ఆమెనే బెస్ట్. అంటే ఎట్లా అంటే అసలు రివెంజ్లల్లా ఒక డిగ్రీ తీసుకుంటుందంటే ఆమె. ఏమంటావు అట్లాంటివి ఉంటాయి ఆమె థాట్స్. సరే ఫస్ట్ అయితే ఆమెకైతే ఒక రివెంజ్. సో ఏం ప్లాన్ చేసినామంటే మంటకి మంటనే ఉండాలి. నా కళ్ళు ఎంత మండినాయి ఆ రోజు రాత్రి. 2 రోజులు నాకు అసలు కళ్ళ నుంచి అసలు ఇట్లా నీళ్ళు గారుతూనే ఉండే, మండి ఎర్రగా అయిపోయినాయి. సో దానికి సేమ్ వేలా, కానీ అంత క్రుయాలిటీ నా దగ్గర లేదు, కొంచెం చిన్న ఉంది. సో ఇది వ్యాజ్లిన్ అన్నమాట. వ్యాజ్లిన్ ఏంది, చలికాలం మొత్తం పలుగుతూ ఉంటుంది ఫేస్ గీస్ అంతా. సో ఆమెకు పిలుస్తా, ఈ వ్యాజ్లిన్ పెట్టుకోమని చెప్తా, నువ్వు కూడా పెట్టుకో. కానీ ఆమె పెట్టుకునే వ్యాజ్లిన్ ఏముంటుంది తెలుసా, ఇది ఇంకా పెద్ద ఇది ఉంటుంది జెండు బామ్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ వైట్ అండ్ వైట్ ఉంటుంది కదా కలర్, చూడు సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ కలర్ సేమ్ అట్లనే. లైక్ ఎట్లా అంటే పెట్రోలియం జెల్సే కదా రెండు కూడా. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది మా ఉత్తేనే వాసన వస్తుంది రైట్. ఆమెకి ఏం చెప్దామంటే అంటే ముక్కుల్లో దూది పెట్టుకో, నీకు 20 seconds టైం ఇస్తా, తీసుకొని మొత్తం ఫేస్ అంతా రాసుకోవాలా, మొత్తం A to Z మొత్తం రాసుకోవాలా, రాసుకొని ఒక 20 minutes ఉండాలా అని చెప్తా. ఆమె ఉంటుంది అంతే, దూది తీసేసి అప్పుడు మంట స్టార్ట్ అవుతుంది. అసలైన నొప్పి అప్పుడు అర్థమవుతుంది. దాంట్లో కొంచెం కలిపేసాం, ఆమె కూడా కలుపుకోవాలి కొంచెం. వద్దులే, ఈమె కళ్ళు మండితే నా కళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చూసినట్టయితే జెండు బామ్ తీసినాము. జెండు బామ్ తీసి దీంట్లో పెడుతున్నా, కలిసి ఇట్లా చూసి ఆ ఏళ్ళు నువ్వేనా పెట్టుకోవాలా. ఇవే ఉంటాయి మళ్ళా చూస్తాను ఖుషి మంచి చూడు ఏ లేదా పెట్టుకుంటావు, ఇవన్నీ మాటలు చూస్తున్నా అంటే పెట్టుకోవాలా, కళ్ళ దగ్గర ముఖం దగ్గర పెట్టుకోవా. నువ్వు అదే నువ్వు అటేవో, నువ్వు ఏమన్నా అటేవో చాలు. ఇంత దీనికే చుక్కలు కనిపిస్తాయి. సో ఇంకో బై ఛాన్స్ దాని కార్నర్స్ క్లీన్ చేయి. కార్నర్స్ అంటే ఇట్లా డిజిటల్ సినిమాలు అంటాడు చూడాడు, బనీన్కి తెలియకుండా డ్రైయర్ గుంజాలని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, అంత క్లీన్ గా చేస్తారు ఇల్లే మనకి చేసి. అందుకనే నాకు అంత టార్చర్ చూపించారు. సరే మంచిది, జల్దీ టైం అవుతుంది. ఏ దాంట్లో కూడా డౌట్ రాదు. పట్టుకో చూసి, ఇది రైట్ హ్యాండ్లో ఆమెది, లెఫ్ట్ హ్యాండ్లో అనేది. సో ఒక పని చెయ్యి, నువ్వేం చేయాలి తెలుసా, నాకు ఎందుకు ఏం డౌట్ పడుతుంది అంటే ఆమె మనల్ని ఉత్తిగా నమ్మదు. ఫస్ట్ థింగ్ లెఫ్ట్లో పెట్టుకోదు. నేను అడిగినప్పుడు ఏం చేయి, రైట్ ఆమెకి, అర్థమైందా, రైట్. బై ఛాన్స్ ఒకవేళ ఆమె మాట చేంజ్ చేసేది అనుకో, నాకు ఇది వద్దు అదొద్దు అన్నది అనుకో, అట్లా ఒకవేళ అన్నది అనుకో చేంజ్ అయ్యి, లేకపోతే మాటల్లో ఏదో ఒకటి తిప్పిచ్చేసి. సో ఆల్రెడీ మనం అయితే పంపించిన మేడం బస్ స్టాప్ లో దిగింది, వస్తుందంట. వచ్చిన తర్వాత వీడియో పెడతా రైట్. పెట్టు. ఇది చాలా రోజుల తర్వాత అయితే దివ్య వచ్చింది. సో లాస్ట్ దాంట్లో కూడా చూసినాం కదా. సో ఇద్దరు ఎక్కువ కొట్లాడుకుర్రు. హాయ్ సో మీరు ఇంకో ఊకి ఇట్లా కొట్లాడుకోకూరి. నీకు ప్లాన్ ఏం చెప్పినా సో మేము సరే కొట్లాడుకోరు. సేమ్ ఎట్లుంది తెలుసా, ఆడొక గొర్రె ఈడొక గొర్రె కుర్చీలు కొట్టుకుంటారు, గమ్మని గుద్దుకుంటారు చూడు. అట్లా అంటే మనం ఓవరాల్ గా ఎవరికి టార్చర్ చేయాలని చెప్పిన లోకేష్కి చేయాలి. ఎందుకంటే ఆడు నీకొకడు ఇష్టం అని తెలిసినా అని కూడా ఆడు ఏం చేసిండు, నీ చుట్టూ తిరిగింది. నీకేం చేసిండు, నువ్వు కావాలి నీ చుట్టూ తిరిగి. ఇప్పుడు ఆయనకి వేరే అమ్మాయి దొరికింది, నిన్ను కేర్ చేస్తాడు, నిన్ను కేర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి చూపించాలి చుట్టాలు. సో దానికంటే ముందు సో దివ్య చాలా రోజులు వచ్చింది కాబట్టి దివ్యకు ఒక చిన్న డేర్ ఇస్తున్నా. డేర్ చేయలేదు చిన్న. సో ఇంకో స్కిన్ అంతా వలిగింది, ఇంకో నీ స్కిన్ కూడా వలిగింది. మ్యాటర్ ఏంటంటే స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతున్నది. నీకు 15 seconds టైం ఇస్తా. 15 seconds లో నువ్వేం చేయాలి తెలుసా, డేరే అంతే. నీకు ఇప్పుడు వ్యాక్సిన్ డబ్బు ఇస్తా,
దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు 15 సెకండ్స్ ఊపిరి ఆపుకోవాలి. నీ ఊపిరి ఇట్లా కొంచెం ఇట్లా ఉంటావు, మళ్ళీ ఊపిరి అంటే ముక్కులకే తీసుకుంటుంటావు. సో దానికి ఏం చేసిన కాటన్ ఊపిరి బయటికి పోకుండా కాటన్ పెట్టుకో. నువ్వు కూడా పెట్టుకో రైటా. ఆ కాటన్ అడుగు తీసుకోవాలి. సో కాటన్ పెట్టుకొని 15 సెకండ్స్లో ఎవరు ఫాస్ట్గా మొత్తం పెట్టుకోవాలి. మొత్తం ఇక నాకు ఫేస్ అంతా కవర్ అయిపోవాలి వ్యాక్సిన్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది పెట్టుకోవాలి. తర్వాత నేను కరెక్ట్ 10-15 సెకండ్స్లో వాటర్ ఇస్తాను, కడుక్కోవాలి. అప్పుడు చూద్దాం అంటే ఇట్లా దీంట్లో ఇంకోటి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈమె అందం మేకప్పా, ఈమెది మేకప్పా తెలిసిపోతుంది. సో దా ఫస్ట్ అయితే ఇక్కడ కాటన్ పెట్టుకుందాం. మనం కాటన్ పెట్టుకోండి మంచిగా ముక్కులో 2 ముక్కులు పెట్టుకో. ఇంకో ఫస్ట్ చూసుకో ఫస్ట్ మంచిగా. నాకు ఇది వద్దు అది కావాలి. బా ఇంత కూడా నమ్మకమే లేదు. ఏమో ఉందంటే ఏమో తొక్క ఇక్కడ అది ఇది పెట్టుకోను పట్టుకో. సో వీళ్ళకి 15 సెకండ్స్ టైం ఇస్తున్నాను అన్నమాట. 15 సెకండ్స్లో మొత్తం ఫేస్ అంతా పెట్టుకోవాలి. ఏమంటారు? సరే ఫస్ట్ ఓవర్ పెట్టుకుంటా టక స్పీడ్. ఫస్ట్ ఏమి పెట్టుకుంటుంది? నేను పెట్టుకుంటా. ఫాస్ట్ గాలి ఏం పోతలేదు. ఫాస్ట్ పెట్టుకోవాలి. మొత్తం ఫేస్ అంతా పెట్టు, జల్దీ పెట్టు. 10, 9, 8, 7 కన్ను మీద ఇంకా కాలే. 6, 5, 4, 3 అయిపోయిందండి. ఇప్పుడు తీసేయండి. ఏమైంది? మండుతుందా? ఏం మండుతుంది? కళ్ళకి మండుతుంది మరి. వ్యాక్సిన్ కదా, వ్యాక్సిన్ లా జెండు బాంబు కలిపితే ఏదైనా మండుతుంది కదా. ఏంది మండుతుంది? నువ్వు పెట్టుకోదా? ఏది ముఖం అంతా మండుతుంది. నేనేం చేయాలి? జాకీ గేట్ లాగా బాగా జల్దీ గేట్ లాగా. అరే వద్దు అని చీమలున్నాయి కింద, చీమలున్నాయి. అరే చీమల కాడికే పోతున్నావు. అంత నొప్పి. పట్టుకో. ఏమైంది ఒక్కసారి అట్లా పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకో. ఇవన్నీ కళ్ళు తెరవడానికి వచ్చాను. ఇవన్నీ అంటున్నా. ఇవన్నీ చెప్పు, నేను నీళ్ళు ఇస్తాను. ఇవన్నీ చెప్పు. 5 ఇవన్నీ ఏం చేయాలి? నేను ఏం చేయాలి ఇప్పుడు? నీళ్ళు లేవు. వాటర్ అయ్యా వాటర్ బాటిల్ కింద పడేసి. వాటర్ బాటిల్ సరే. ఇంకో వాటర్ చేయబట్టు. కింద ఉన్నాయి. కింద కూర్చో. ఏంది మండుతుంది మరి. వాటర్ అంటే కారం పెట్టినప్పుడు ఏంది కారం పెట్టినప్పుడు మళ్ళీ రియాక్షన్ గుర్తుకు రాలేదు. తీయడానికి కూడా వస్తలే. ఎంత నేనేం చేస్తా? కళ్ళు పోతాయి లెఫ్ట్ వెయిట్ అర్చన
అయ్యో తెరవడానికి వద్దు నాకు కాలు ముట్టి ఇంకోసారి అట్లా చెయ్యాలి సరే కూర్చో కూర్చో కింద కూర్చో వాటర్ వస్తా కింద కూర్చో వాటర్ వస్తా వద్దు కింద కూర్చోను నువ్వు కింద కూర్చో వాటర్ వస్తా చెప్పు చెప్పు అరే నా వల్ల ఇగో వాటర్ వాటర్ అరే ఈడ పోస్తున్నా ఆడ చేయబెట్టు ఆడ చేయబెట్టు అరే ఈడ పెట్టు చేయబెట్టు చేయబెట్టు ఏంది నీళ్ళు నీళ్ళు ఎందుకు అంటే ఏడుస్తా కళ్ళు తెరవడానికి కళ్ళు తెరవడానికి ఎందుకు ఇలా నా కర్మ గాలిపోయింది అది పెట్టు వద్దు అలాగే వద్దు అవునా అంటే ఒక్క నిమిషం కూర్చో ఒక్క నిమిషం ఏమంటావు తెలుసా ఇంకోసారి చెయ్యను ఇంకొకసారి ప్లీజ్ అయ్యాను చెయ్యను నేను పిలిచిన కదా అంటే కండ్ల కారం కొడితే బాధ ఉండదు అయితే వల్ల మండుతుంది ఇదంతా మండుతుంది మండుతుందా కారం అవుతుందా ఈడ పోస్తా కళ్ళ చల్లడానికి ఏంది ఏమి మండుతుందా మండుతుందా మండుతుంది మళ్ళీ మేము అది మా దోస్తుగాని కప్పు తీసుకొచ్చుకొని ఆడ కప్పుని పెట్టి మాకు కారం కొట్టి కాళ్ళు గిల్లు మొక్కించుకుంది బాధ అర్థమవుతుంది కళ్ళు ఇగో ఇప్పుడు ఏం చేయాలి ఇట్లా 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 కళ్ళు మండుతున్నాయంట పాపం దివ్యకి చూపి కళ్ళు చూపి కళ్ళు చూపి ఏమైతుంది దివ్య అరే అయ్యో పాపం వాటర్ బాటిల్ ఉంది కదా ఇగో ఇట్లా వాటర్ అంతా కింద పోతున్నాయి పాపం ఇది మొక్క ఏంది అయితే నొప్పి ఇదే ఏడుపు మేము ఏడుస్తాం కారంతో కలిసి చేసినాము ఇదా టార్చర్ ఎట్లుంది కదా నువ్వు కూర్చుంటేనే వాటర్ వస్తాయి నువ్వు నా చుట్టూ తిరిగినా అంటే రాదు తెరవడానికి వస్తలే జరుగు కూర్చో అన్న ఆగు మంచిగా రుద్దుకో నేను మరీ అంత సాడీస్ కానిలే మొత్తం నాకు 20 నిమిషాలు వీడియో మొత్తము చుక్కలు చూపించిర్రు ఇదే కారంతో అర్థమవుతుంది అది దివ్యా నొప్పి ఆగా నీ చేయిలు పెట్టకు నీ చేయిలకు ఆల్రెడీ ఉన్నాయి కాదు నీ చేయిలకు ఆల్రెడీ జెండు బాంబు చూడు చెప్తున్నా అంటే ఎందుకు చేసిన అంటే నొప్పి ప్రతి ఒళ్ళకి నొప్పి దివ్యా ఏమంటున్నా నొప్పి ప్రతి ఒళ్ళకి నొప్పే మన బాడీలో వన్ ఆఫ్ ద సెన్సిటివ్ పార్ట్ కళ్ళు దానికి మంట చేసి ఎట్లుంటది తెలుసా ఆ బాధ అర్థమవుతుంది ఇప్పుడు అవుతుంది అర్థం కారం కొడతారా కారం కడుక్కో మంచిగా కడుక్కో నీ చేతులు కడుక్కో చెప్పు నొప్పి అర్థమవుతుంది అయ్యే కాదు నొప్పి ఎవరికైనా నొప్పి ఉంటది ఇదే నొప్పి నరకం చూసినా ఇంకో కడుక్కో ముఖం కడుక్కో అంటే ఇది కూడా ఎందుకు చేసిన అంటే నన్ను ఉంచుతారు అరే ఆమె ఇంత చేసిందిరా ఆమెకు నువ్వేం చేస్తలేవు అని అందుకే నేను నొప్పితోనే చూపించిన అదే అంటున్నా కదా నాకు 2 రోజులు మండి కండ్లకని ఇట్లా రక్తం కారింది ఆ స్టేజ్ లో ఉండే నేను అర్థమైందా ఇంకొకసారి చేయవేమో కానీ నొప్పి అనేది అర్థమైందా నువ్వు అనుభవించింది ఓన్లీ 5%.
చుక్కలు చూసినాం మేము చుక్కలు ఏడిపిస్తారనే ఇప్పుడు ఇలా ఏం అనలేము, ఏమన్నా అంటే ఏమంటారు ఆడోళ్ళని చేస్తున్నారు, కానీ మేము కూడా మాకు కూడా చేసినాం కదా. ఆ కారం వేసి తప్పైంది తప్పైందని చెప్పినావు కదా, చూసుకోవాలి అంతా. నేను అంటున్నా కదా, నేనేమంటున్నా, నొప్పితోనే చూపించిన నీకు ఆ బాధ. నెక్స్ట్ టైం ఇట్లాంటి రివెంజ్ లో మీదైనా చేయాలనుకుంటే ఈ కారాలతోని అవిటితోని అప్పుడు తెలియాలా నీకు బాధ. నేను మంచిగా కడుక్కో, ఇది ఉంది ఇంకా ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది. ఎంత ఆయిల్ చూడు ఫేస్. చాలు నువ్వు ముట్టుకున్నా చాలు, నేను అడుగుతా. ఒక నిమిషం ఆగన్నారా, నాకున్నాయి ఆ చేతుల్లో, ఆగన్నారా. నాకున్నాయి ఆ చేతుల్లో. నాకు కూడా నేను కడిగితే కూడా అంతే మరి ఇప్పటిదాకా ఏం చేసినావు, కడిగేది ఉండే కదా. కడగా నేను ఇప్పుడు కడుగుతా. అనవసరంగా ఏందో ఏమో. సరే ఓడి, ఇప్పుడు ఏమైంది దివ్య, ఓకే కదా అంతా? సో చూసినట్టయితే ఒకసారి జల్దీ సెట్ అయితే నేను ఒకసారి లాస్ట్ మన సబ్స్క్రైబర్ చూపిస్తాం, అంటే లైక్ ఏంది అని. సో ఏంటంటే టిట్ ఫర్ టాట్, ఆమె నాకు చేసింది, నేను చేసిన. అంటే కారం అంటే ఏంది, కారంలో ఉండే కారం మంట కళ్ళకి ఎట్లుంటుంది అనేది చూపించిన. సో ఒక్కసారి జూమ్ చేసుకుంటా దగ్గర. ఏమైంది ఒక్కసారి చూపి, ఫేస్ చూపి, ఒక్కసారి చూపి, ఫేస్ చూపి. నోట్తో చెప్పొచ్చు. ఏం చూపిస్తున్నా, ఏమైంది దాంట్లో? ఆమె చూపిస్తుంది రా, పేజ్ చూపి, పేజ్ చూపి. చూస్తూనే మారి చూడు, ఈమె కూడా ఇంత కలిసి చేసింది నీతోనే. అదే ఉంటది లాస్ట్ కి న్యాయం ఎట్లుంటది. న్యాయం అని కాదు, నేను ఒకటి చెప్తా, కానీ ఈ కారం ఒక్క దాంట్లో నన్ను విడిచి కొట్టు, కారం కొట్టు. ఇదో కానీ ఏంది ఏమో పెట్టి. సో ఏంది పెట్టుకుంటావా, పెట్టుకుంటావా? ఎందుకు పెట్టు, మళ్ళా పెట్టు, నేను ఇంకోటి పెడతాను మళ్ళా. సో ఇప్పటి నుంచి వ్యాజ్లిన్ చూస్తే ఇట్లా షేక్ అవుతుంది పాపం పాపకి. సో ఏం కాదు, ఇంకో అట్లా ఏడవద్దు, అంటే నొప్పి చేసినాం అంతే. ఏం సరిపోయిందా, మా ఫ్రెండ్ ఈమె. ఏం టైం అవుతుంది? సో ఫైనల్గా ఏంటంటే ఇక అన్న ఇతరే ఉంటాయి, కానీ ఒక మాట ఇట్రా దగ్గర చెప్తా. అరే ఇట్రా ఒక్కసారి, ఇట్రా నేను చెప్తే ఇట్రా. అరే పాప ఆమెకి అంత నరకం చూపించినాము. ఇంకో లాస్ట్ ఒక ఇది అయితేనే ఉంటది, ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసి నాకు సారి చెప్తుంది, కానీ ఫోన్ అట్లా ఉండాలని లేదు. అది నేనేం చేసిన. సో లాస్ట్ ఎండింగ్ చెప్పేస్తున్నా. సో ఇప్పటి నుంచి అయితే మనం 100 రూపీస్ ఆర్టిస్ట్ అని చూపిస్తాం. అయిపోయింది, టిట్ ఫర్ టాట్స్ అయిపోయినాయి, మనది అయిపోయింది. వాడు ఏం చేస్తుండు, ఈమె చుట్టూ తిరిగిండు, ఈడ తిరిగిండు. సో ఇది కరెక్ట్ కాదు, ఆయనకి ఇప్పటి నుంచి మనం టార్చర్ చూపిస్తాం ఫ్రెండ్సా. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు దీనికి మళ్ళీ నాతోనేమన్నా నా వెనకాల మళ్ళీ ఇంకేమన్నా చేస్తావా? లేదు ఈసారి నేను ఫ్రీ, నాకేం లేదు. ఇప్పుడు చేద్దామంటే అబాదు చేసుకుందాం రివెంజ్లు. ఏమంటావు, రివెంజా? రివెంజ్ నో అంట వద్దా? ఒక్కసారి మంటకి ఇట్లా అన్నావు, ఉరికిపిచ్చి రోడ్ల మీద, నొప్పిలు వచ్చినాయి ఈడ, ఇంత చుక్కలు చూపించి. అదే చెప్తా నేను కూడా, సారీ దివ్య ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ. ఓ చూసినా మీ ఇద్దరం కలుస్తుంటే ఆమె స్మైల్ అంటే ఆనందము, నవ్వలే ఇప్పుడు, చిన్న నవ్వలే, లైక్ అరే ఎంత ముద్దుగా మంచిగాలేమో మేము పక్కన. అదో చూడు. సో ఇప్పుడైతే వడ్లేసి వెళ్ళిపోయింది అనమాట. నన్ను తెలుసు కదా ఆడవాళ్ళు మధ్యలో ఎట్లా వడ్లేసి వెళ్ళిపోతారు. సక్సెస్ నేను వచ్చేసిన అనమాట, వదిలేసి వెళ్ళిపోని నేను ఉన్నా కదా. చూసినా ఇట్లా గ్యాప్ లో చేస్తారు. చలో రైట్, వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక టార్చర్ స్టార్ట్ ఉంటుంది, రెడీగా ఉండు.